స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? హాయ్ గైస్, వెల్కమ్ టు డే 3 ఇన్ కొరియా. యాజ్ యూజువల్ ఎవ్రీడే 10 కి క్లోజ్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ అని తెలిసి కూడా మేము 10 AM కే లేస్తాము. హాయ్ గైస్, బీఫ్ అండ్ పోర్క్ మోమో అంట, ఫాస్ట్ గా పక్కన పడేయాలి కదా. బై బై సో డే 3 స్కెడ్యూల్లో మనం ఫస్ట్ వెళ్తుంది కోఎక్స్ మాల్ కి. ఇది జస్ట్ ఒక మాల్ అనుకుంటే ఇట్స్ అ బిగ్ మిస్టేక్ గైస్. దిస్ ప్లేస్ ఇస్ హ్యూజ్. పారిస్ లో ఇంత సార్ మామూలుగా దిక్కుండాలి ఎక్కడ తింటాం. నవ్వురాకపోయినా నవ్వడం ఎలా అంటే శ్వేత నాయుడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ మాల్ లో ఒక వెడ్డింగ్ జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? సినార్బిట్ మాల్ ఏది? ఇప్పుడు థ్యాంక్స్, కొరియాదే కదా. కోఎక్స్ మాల్ లో సీ లైఫ్ అక్వేరియం కి కూడా వెళ్ళాలనుకున్నాం, కానీ టైం సరిపోక వి క్యాన్సిల్డ్ ఇట్. You put maps in mall? Yes, ma'am. Because this is a very big mall. Yeah. Nice. Bye, guys. First time చూస్తున్న మాల్ లో మ్యాప్స్ పెట్టడం. ఇక్కడ మ్యాప్ లేదు, లాగ్ లేదు. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం స్టార్ ఫీల్డ్ లైబ్రరీ. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేసెస్ ఇన్ సౌత్ కొరియా. అండ్ ఫస్ట్ చూడగానే ఇది ఏంటి లైబ్రరీయా లేదంటే హ్యారీ పాటర్ మూవీ సెట్ అనిపించింది. ఇండియాలో లైబ్రరీ అంటే పిన్ డ్రాప్ సైలెన్స్, కానీ ఇక్కడ కొరియా లైబ్రరీలో డైరెక్ట్గా లైవ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఇట్స్ యాక్చువల్లీ సో యూనిక్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్. ఈ జైంట్ బుక్ షెల్ఫ్స్ మధ్యలో ఫొటోస్ దిగితే మాత్రం చాలా ఎస్థెటిక్ గా వస్తాయి. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు, దాన్ని చూడండి. నెక్స్ట్ ఇంకా ఫుడ్ హంటింగ్ కోసం బయలుదేరాము. అండ్ ఐ హావ్ సీన్ పీపుల్ ప్రిపేరింగ్ దర్ ఓన్ ఫుడ్, లైక్ వాళ్ళకి నచ్చిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని. అండ్ కొంతమంది అయితే ఒక ప్రాపర్ లైన్లో అలా ఫోన్స్ చూస్తూ చాలా పీస్ఫుల్గా కూర్చుని మరీ ఫుడ్ తింటున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు మా మమ్మీ కొడితే చూసింది. అండ్ అక్కడ ఇన్స్టాక్స్ లాంటి ఒక కెమెరా చూసి కొనేద్దాం అనుకున్నాను, బట్ దెన్ నా బడ్జెట్కి రెస్పెక్ట్ ఇచ్చి ఒక నార్మల్ ఫోటో తీసుకున్నాను. ఫోటో చేసి తీసుకోవడమే కాకుండా ఒక మెమరీ లాగా కూడా క్రియేట్ చేసుకున్నాను, ఒక ట్యాగ్ పెట్టి డేట్ మెన్షన్ చేసి. సో ఎప్పుడైనా పిక్చర్ చూస్తే ఐ రిమెంబర్ దిస్ ఎంటైర్ కొరియా ట్రిప్. Finally, after all that walking and searching, we found an Indian restaurant in the mall. After any days after tarvata we are having chicken Indian food anamata. బాగా కనెక్ట్ అయినట్టుంది. Not Indian. Indian కాదు. Just butter chicken and rice, curry rice. మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? Butter chicken is Indian happy. ఇక్కడనే కూడా బాగుంటాయి, చాలా చోట్ల బాగుంటాయి. యాక్చువల్ ఒకటి డిసైడ్ చేయాలి. కాదు సార్, ఇండియాలో రైస్ అంటే మనకు ప్లేట్ ఫుల్గా ఇస్తారు కదా, అండ్ ఇక్కడ రైస్ పోర్షన్ చూస్తే కరెక్ట్గా 3 స్పూన్లు అయిపోయింది నా లంచ్. సుఖం ప్రతి సుఖం సుఖం, సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం, సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా. ఎవ్రీడే తిండి గురించి ఆలోచన లేదు, ఇందాక ఏదన్నా చేయొచ్చు అనుకుంటున్నాను. వావ్, అమేజింగ్, జింగ్ జింగ్, రైట్. Let's go somewhere. ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఏమనిపించిందంటే ఇక్కడ మాల్స్ లో కూడా డాగ్స్ అలౌడ్. హౌ క్యూట్ ఈస్ దట్? Hi guys, this is the Gangnam statue. Gangnam style ఉంది కదా, ఆ ఫేమస్ సాంగ్ అన్నమాట. అయిపోయిన తర్వాత ఇది మనకు కట్టించారు. క్యూట్ గా వాళ్ళు ఇక్కడ ఒక ఫోటో స్టాండ్ కూడా పెట్టారు. ఇంటర్నేషనల్లీ గంగనం స్టైల్ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే. సో ఆబ్వియస్లీ ద ఆర్టిస్ట్ ఆఫ్ ది సాంగ్ డెఫినెట్లీ డిజర్వ్స్ దిస్. Open Gangnam Style. Gangnam Style. కోఎక్స్ మాల్ తర్వాత మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి హన్ రివర్ పార్క్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేసెస్ ఐ హావ్ ఎవర్ సీన్ ఇన్ కొరియా. రాగానే ఐ నోటీస్ దిస్ క్యూట్ కపుల్ అలా చేయిలో చేయి వేసుకుంటూ నడుస్తూ ఉన్నారు. అదే ఇండియాలో ఇలా లవర్స్ దొరికారు అనుకో పార్క్ లో. అరే హో సారీ.
ఏంటి అది అలా ఉంది? ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే ఎవరు కూర్చుంటారు ముందు మరి నాకు తెలియదు. చూడలే సన్సెట్ ఇవే తగ్గించుకుంటే మంచిది. థ్యాంక్స్. ఒక్క మాటతో రెండు చేతులు జేబులో పెట్టి హాయ్ సునీల్ గారు. ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? హాయ్ అంటే హాయ్ అంతే. అన్నిట్లో అయితే ఐ ఎంజాయ్ ద స్క్వాడ్ రైడ్ సైకిల్. చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇన్ ద పార్క్. ఆ సన్సెట్ వ్యూలో అలా నడుపుకుంటూ వెళ్తుంటే ఆహాహా అద్భుతమైన ఫీలింగ్. నాకు ఈ పార్క్లో ఓపెన్ స్పేస్ బాగా నచ్చింది అండ్ ఆల్సో రివర్ వ్యూ చూడొచ్చు. మనం ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు, పిక్నిక్స్ చేసుకోవచ్చు, సన్సెట్ కూడా చూడొచ్చు, యాజ్ యూజువల్ సైక్లింగ్ కూడా చేయొచ్చు. బాగుంది. అక్కడికి వెళ్తామా? సో ఇదే రివర్ వ్యూ. అలా వెనక సన్సెట్ అండ్ ముందు రివర్ చూస్తుంటే చాలా ప్రిటీగా అనిపించింది. ఐ పర్సనలీ హ్యాడ్ సో మచ్ ఫన్ రైడింగ్ అరౌండ్, ఎంజాయింగ్ ద వెదర్ అండ్ అలా డాగ్స్ అన్ని చూస్తూ ఉంటే అబ్బా భలే క్యూట్గా ఉన్నాయి ఒక్కొక్కటి. అండ్ నాకైతే మూన్షైనే గుర్తొచ్చాయి. గైస్ అఫీషియల్లీ నా లెగ్స్ అయితే రిజైన్ చేసేసాయి బికాస్ డే 3 మోస్ట్లీ మొత్తం వాకింగే, అన్ని చోట్ల వాకింగే. ఇంకా హోటల్కి వచ్చి ఫాస్ట్ గా డ్రెస్ చేంజ్ చేసుకుని పక్కనే ఉన్న KFCకి వచ్చేసాము. బికాస్ ఇంత ట్రావెలింగ్ తర్వాత యూ డోంట్ నీడ్ మోటివేషన్, యూ జస్ట్ నీడ్ ఫుడ్. సో టమ్మీ అంతా ఫుల్ అయిపోయాక లైఫ్ ఇస్ గుడ్, కొరియా ఇస్ బ్యూటిఫుల్ అండ్ ఐఎమ్ హ్యాపీ అగైన్. సో దట్ వాస్ ఆ డే 3 ఇన్ కొరియా గైస్. ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది లేకుండా somehow ఎవ్రీథింగ్ బికేమ్ అ మెమరీ అండ్ దట్స్ వాట్ ఐ లవ్ అబౌట్ ట్రావెలింగ్ ఆల్సో. మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ to like, share and subscribe to my channel Shweta Naidu guys. Thank you so much for the love and support. See you guys in my next vlog.